సో ఈ వ్యవహారంలో మీకు మీ సామాజిక వర్గానికి సంబంధించి ఎంతవరకు మీకు వాళ్ళ అండదండలు లభించినాయని అంటారు, సహకారం లభించిందని అంటారు? సో 100% కారణం చాలా ఎమోషనల్గా నిజంగా మీకు టికెట్ రాని రోజున మీడియాలో చూసాం, అన్ని మీడియాలు కూడా చెప్పినాయి, చాలా ఎమోషనల్గా మీరు ఫీల్ అవ్వటం కానీ లోకల్గా ఉండే ప్రజలు కూడా మీకు ఇవ్వకపోవటం అని ఏంటనేది అన్న విషయం మీద వాళ్ళు మాట్లాడడం కానీ, సో వెనకాల ఏదో జరిగిందన్న విషయం అయితే బయటకు ఆ రోజున అందరూ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే విషయం ఏంటంటే ఆ రోజు ప్రజాస్వామ్యంలో మొదటి 10 స్థానాలలో గెలిచే సీటు గన్పూరు. దానికి కారణం డాక్టర్ రాజయ్య. అక్కడ పల్లె నిద్ర కార్యక్రమాలు ఏ నియోజకవర్గంలో జరిగినట్లు 51 రోజులు వివిధ సందర్భాలలో ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుపోవడానికి, ఉదాహరణకి రైతు బంధు వచ్చినప్పుడు రైతు సంక్షేమ యాత్రని 10 రోజులు నియోజకవర్గం మొత్తం తిరుగుతూ రైతుల ఇళ్లలో పల్లె నిద్ర చేయడం జరిగింది. నెంబర్ 1. రెండవది, మన ఊరు మనబడి అనే కార్యక్రమం వచ్చినప్పుడు ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు మార్చడానికి అన్ని పాఠశాలలు విజిట్ చేసుకుంటూ మండల కేంద్రంలో ఉన్న హాస్టళ్లలో పడుకోవడం జరిగింది. అట్లా 10 రోజులు. తర్వాత దళిత బంధు వచ్చినప్పుడు దళితుల ఇళ్లలో మొత్తం నియోజకవర్గంలో దళితుల ఇళ్ళు, వారి స్థితిగతులు, జీవన విధానం అంతా చూసుకుంటూ రాబోయే రోజుల్లో దళిత బంధు వచ్చాయంటే బాగుపడతారని చెప్పేసి దళిత ఉపకులాల ఇళ్లలో సైతము 10 రోజులు పడుకోలేదు. అట్లా 30. తర్వాత 10 సంవత్సరాలు పూర్తి చేసి తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి 21 రోజులు ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తే 21 రోజులు మేజర్ గ్రామ పంచాయతీలు తిరుగుతూ రైతు వేదికలు ఉంటాయి, మామూలుగా రైతు వేదికలలో పడుకోవడం జరిగింది. సో ఆ రకంగా 21 అవి 30 అంటే 51 రోజులు ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే పల్లె నిద్ర చేసిన సందర్భాలు ఉండవు. అంటే కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం ఏదొస్తే ఏలు చూపితే కొండబాకే విధంగా గణపూర్ నియోజకవర్గంలో ప్రజలకు చేరువ ఒక వారధిగా ఉండి, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండి అవి విశదీకరించి చెప్పి వాళ్ళకు పంచే కార్యక్రమంలో సఫలమైన 2018 ఎలక్షన్ల ముందు కేసీఆర్ గారు సర్వే చేసి, అంటే ఆ రోజు అందుబాటులో ఉన్న నాయకుడు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేయడంలో ఎక్కడ సంక్షేమ పథకాలు బాగా జరిగినాయంటే 98% కేసీఆర్ గారు, 92 కేటీఆర్ గారు, 88 హరీష్ రావు గారు, 86 డాక్టర్ రాజయ్య. ఓకే. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే అన్ని పేపర్లలో రావడం జరిగింది, పెద్ద ఇంగ్లీష్ పేపర్లు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇక వాళ్ళ గురించి పెద్దగా చెప్పడం, వాళ్ళు త్రిమూర్తులు, వాళ్ళకి అన్ని పనులు జరుగుతాయి, ఆటోమేటిక్గా జరిగిపోతాయి. రాజయ్య ఒక దళితుడు, ఒక మాదిగా ఎమ్మెల్యే, ఒక డాక్టర్, ప్రజావైద్యుడుగా వాళ్ళ సరసంలో చేరి 4వ స్థానంకి రావడం అంటే ఇది పూర్వజన్మ సుకృతం. అంటే ఎంత ప్రజలలో ఉంటే అట్లా వస్తుంది. ఆ క్రమంలో అంత ప్రజల్లో ఉన్న నాయకుడికి టికెట్ రాలేదన్నప్పుడు ఇంకా మనకి ఏముంది అమ్మప్పు. అరే ఏమో మన కేసీఆర్ అయితే 2000 పెన్షన్ ఇస్తాడు, ఆయన 4000 ఇస్తానన్నాడు. అరే మన కళ్యాణ లక్ష్మి ఇస్తారంటే ఇంక తులం బంగారం కూడా ఇస్తారట. సాధ్యమేనంటారా? 2500 మహిళలకు 2500 రూపాయలు ఇంటింటికి పంపిస్తారట. ఇవన్నీ కూడా అనేక రకాలు. దాంతోపాటు రైతు రుణమాఫీ చేస్తారట, మొత్తం 31,000 కోట్ల రూపాయలు ఏకకాలంలో. ఒక్క కథ ఇట్లా రాగానే 9వ తారీఖు డిసెంబర్ 9 కథ అని చేసేస్తాడట అని చెప్పేసి, ఆడపిల్లలకి స్కూటీ ఇస్తాడని. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలు ఆశపడుతుంటారు, ఇక్కడికంటే అక్కడ ఎక్కువ వస్తుంది కదా, ఏదో ఒకసారి ఏది చూద్దాం అన్నట్టు. ఎంత ఇటు తింటున్నాం ఇప్పుడైతే తినేది మాత్రం కేసీఆర్ సొమ్మే, కానీ ఇంకో ఎక్కువ ఇస్తాడట కదా అని దాని మీద ఇంత వేయడంతో ప్రజలు మోసపోయిన ఇవాళ. ఎందుకంటే ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు కదా.